చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదండి, చాలామందికి తెలుసు. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం నేను చాలా బాగా సమర్థిస్తాను, దాన్ని నాకు నచ్చింది కూడా. ఎలా అంటే చాగంటి కోటేశ్వరరావు గారిని ఏపీ నైతిక విలువల సలహాదారులు, ఏదైతే నైతిక విలువలు అనేవి చచ్చిపోతున్నాయో, నైతిక విలువలు అనేవి మొత్తం లేకుండా పోతున్నాయి, ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్ళని కొన్ని నైతిక విలువలు యువతకి చెప్పే విధంగా, యువతలో వాటిని నాటే విధంగా ఇలాంటి వాటిని సలహాదారుగా తీసుకున్నారు సార్, నాకు నచ్చింది. ఇంతకీ చాగంటి కోటేశ్వరరావు గారిపై ఒక ప్రచారం అయితే జరుగుతుందండి. ఏంటంటే ఆయనకి చాలా అవమానం జరిగిందని, టీటీడీ చాలా అవమానపరిచిందని, ఏదైతే ప్రవచనాలకు కూడా చెప్పించుకుంటారని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా జారీ చేసి ప్రవచనం కూడా చెప్పించకుండా, అలాగే ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా, క్యాబినెట్ ర్యాంక్ కదా అయింది కాబట్టి ఆ ర్యాంక్ ప్రకారంగా, ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకి అతిథి మర్యాదలు జరగలేదని, ఆయనకి చాలా అవమానం జరిగిందని, ఆయన చాలా బాధపడ్డారని, ఆయనతో పాటు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారని ఇలాంటి వార్తలు కోకోలుగా వీడియోలు అయితే కనుక వచ్చాయండి. నేను దాని మీద వీడియో చేయలా, చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందన్న విషయం నేను చేయలా, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర వాస్తవంగా, కాబట్టి అది గురించే చేయాలి. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆయన తరఫున టీటీడీ ఒక లెటర్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఒక అబద్ధ ప్రచారం జరుగుతుందని, అబద్ధం ఏంటి, దీంట్లో నిజమేంటి అసలు, అబద్ధం కాకపోతే అనే దాని మీద అనేక కోణాలు చూస్తే కనుక చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరైతే ఏపీ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమలలో అవమానం జరిగిందని చాలా మటుకు వీడియోలు వచ్చాయి. అసలు అవమానం జరిగిందా లేదంటే కనుక ప్రవచనం కోసం పిలిచి అవమానించారని చాలా వీడియోలు వచ్చాయి. ప్రతి ఏటా జనవరిలో చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆయనకున్న అలవాటు, ఆయనకున్న అది. కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి నెలలోనే 14వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శన నిమిత్తం వచ్చారు ఆయన. జనవరి 16న తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ప్రవచనాల కోసం డిసెంబర్ 20న ఖచ్చితంగా ఈయన ప్రవచిస్తారు. డిసెంబర్ 20వ తారీఖు కొన్ని ప్రొసీడింగ్స్ కాపీలు అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది, ఆహ్వాన పత్రికలు. కాబట్టి దాంట్లో 20వ తారీఖున ప్రవచనకర్త ఎవరైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారో ఆయన ప్రవచిస్తారు, ఆయన ప్రవచనాలు చెప్తారు అని ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత టీటీడీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే రద్దు అయ్యింది, ఎందుకు రద్దు అయింది అనేది దానికి కూడా కారణం చెప్తే సరిపోను, ఇలాంటి వీడియోలు రాకుండా పోనేమో నా అభిప్రాయం. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఎందుకు రద్దు చేశారనేది కారణం ఉంది, రద్దు చేయడం వల్ల కారణం. తర్వాత మరి ఈయన్ని ఎందుకని క్యూ లైన్లో నుంచోబెట్టి, అంత పెద్ద ఆయన్ని కూడా ఎందుకని క్యూ లైన్లోనే నుంచోబెట్టి పంపించారు, స్పెషల్ దర్శనాలు ఉంటాయి కదా అలాంటివి ఎందుకు వాడలేదు, ఇలా చాలా అయితే ఉన్నాయండి. కాబట్టి జనవరి 16న తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ప్రవచనాల కోసం యాక్చువల్గా చెప్పలేదు. క్యాబినెట్ ర్యాంకు ప్రోటోకాల్ ప్రకారమే రాంబా గేబా అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయం వరకు తీసుకెళ్లేందుకు బగ్గీస్తో ఏర్పాటు చేశారు. తర్వాత బయోమెట్రిక్ ద్వారా వెళ్దామండి అని చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగితే ఆయన చాలా సున్నితంగా, వద్దు నేను క్యూ లైన్లోనే ఎడతాను, నాకు అంత ఇబ్బంది ఏమీ లేదు అని ఆయన చెప్పడం జరిగిందంట. కాబట్టి ఆల్రెడీ అడిగారు అక్కడ టీటీడీ అధికారులు, అయ్యా మీరు ఎలా కాదు ఎలా వెళ్దామంటే కనుక వద్దయ్యా అని సున్నితంగా తిరస్కరించారు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు. కానీ తిరస్కరించి ఆయన సామాన్యులు వెళ్ళే దారిగొండానే ఏదైతే సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఎక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది, వైకుంఠ కాంప్లెక్స్ నుంచే వెళ్ళారు ఆయన. కాబట్టి ఆయన కావాలని వెళ్ళింది, ఇది కావాలని టీటీడీ అధికారులు చేసింది అయితే కాదు. కాబట్టి ప్రవచనం రద్దు అంటారా, ప్రవచనం ఎందుకు రద్దు చేశారంటారా, అదైతే కనుక ఏదైతే అంతకుముందు అల్లర్లు జరిగాయి, అదే తొక్కిసలాట జరిగిందో, తొక్కిసలాట్లో 6 చనిపోయారో అందు గురించి అది అయిన వెనువెంటనే ఇది కరెక్ట్ కాదేమోనండి అని ఆలోచించుకుని పెద్దలందరూ, కాబట్టి ఇది సమంజసమా కాదని చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా సంప్రదించి ఆలోచిస్తే, సరే మీరన్నది బాగానే ఉంది, కరెక్టే కదా, ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు అంత అవసరమే ఉంది, తర్వాత మనం దీన్ని నిర్వహించుకుందాం అని దాని తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది జరిగిన విషయం అయితే కనుక దీని గురించి కోకొల్లలుగా అయితే కనుక చాలా వీడియోలు వచ్చాయి, అలా జరిగింది ఇలా జరిగింది అవమానం అది ఇద్దని. కాబట్టి నిజం నిలకడగా తెలుస్తుందంట. ఏదేమైనట్టుగా చాగంటి కోటేశ్వరరావు గారు స్వయంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. టీటీడీ అది కూడా దాని మీద ఒక ధృవీకరణ అయితే కనుక ఇవ్వడం, క్లారిటీ అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన విషయం చూస్తున్నాం. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం ఏదైనా మాట్లాడతాం, ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడలేం. కాబట్టి పక్కాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ని. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. లైక్ చేయడం మీ బాధ్యత, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది.
మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.